హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మా ఆఫీస్లో వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. మా ఆఫీస్లో ఈరోజు స్నాక్స్ ఈరోజే కాదు రోజు ఉంటుంది. సో దానికోసం ఈరోజు కర్క్లేట్, దానికోసం బఠానీ నానబెట్టుకున్నాను. ఫస్టే బఠానీ నానబెట్టినాను కాబట్టి ఆలుగడ్డలు ఉడికించి పెట్టాము. ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఇది అంత లోపల ఈ బఠానీ ఉడకబెట్టినాను. కొంచెం సేపు ఉడికినాయి. అది మాడగొడతాము, అది ఆడవాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో ఎలా చేయాలి అంటే ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం ఇవన్నీ మనకు దొరుకుతాయి కదా. చాట్ మసాలా, గరం మసాలా, నల్లుప్పు, పెరుగు, తర్వాత వచ్చేసి ఇది మిక్చరు అంటే స్వీట్ షాప్లలోకి వెళ్తే ఇస్తారు. ఇవన్నీ రెడీమేడ్ కొనుక్కొచ్చిండ్రు అనుకోండి షాప్లో. సో ఇవన్నీ చేసినాక ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా వేసి అది కూడా ఫ్రై అయ్యాక దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి కొంచెం అది మంచిగా పేస్ట్ అయ్యేలాగా చేయాలి. ఉడకబెట్టిన బఠానీ ఉంటుంది కదా, ఆ ఉడకబెట్టిన బఠానీలోనే ఇది వేసేసి కలిపేసాలి. లాస్ట్లో ఇది అయిపోయిన తర్వాత గార్నిష్ చేసుకునే ముందు ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టినాను కదా, మళ్ళీ దానిపైన వేసుకోవడానికి కర్క్లేట్ వేసి దానిపైన సోయా, టమాటా అన్నీ వేసి పెట్టుకుంటే ఇంట్లోనే వేడి వేడి షార్ట్ అయితే